ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా వండాలో నేర్చుకుందాం. ముందుగా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. తరువాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, కారం 2 స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. దీన్ని మొత్తం కలపండి ఫ్రెండ్స్. శుభ్రంగా ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ఇవన్నీ బాగా పట్టే వరకు కలిపి 1 అవర్ నానబెట్టండి. ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మట్టి దాకలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కాసేపు మగ్గించాలి. ఫ్రెండ్స్, దీని మీద మనం మూత ఉంచుదాం, ఎందుకంటే తొందరగా మగ్గుతుందన్నమాట. ఈ మట్టి దాకలో కూరలు వండేటప్పుడు ఎప్పుడు స్టవ్ను సిమ్లో ఉంచుకోవాలి, లేదంటే దాక పగిలిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఉల్లిపాయలు ఎలా మగ్గాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, చూసారా? ఈ ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, అడుగున పడుతుందా లేదా. ఇవి ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచాలి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, మసాలా అది పెట్టి 1 అవర్ నానబెట్టుకున్నాం. దాన్ని తీసుకొచ్చి ఈ ఉల్లిపాయల్లో వేసేయాలండి. దీన్ని అటు ఇటు కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అడుగును పట్టకుండా కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా. అడుగును పట్టకుండా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఇది మట్టి దాకా కదా, గట్టిగా మనం కొట్టకూడదు. సో ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మళ్ళీ దీనిపైన మనం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఓకే. 10 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ దీన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత మన కూర ఎలా ఉంది